హాయ్ బ్రదర్, హలో బ్రదర్, అందరికీ నమస్తే. ఒక భార్య భర్తని ఎలా హింసిస్తుంది, అతని దగ్గర నుంచి ఎలా ఈడాకులు తీసుకెళ్తుంది అన్న కథే మీ ముందుకు వచ్చాను. అతను ఒక చిన్న ఉద్యోగస్తుడు. ఒక అమ్మాయిని చూసి చక్కగా పెళ్లి చేసుకున్నాడు. కాపురం బాగానే నడుస్తుంది. కొన్నాళ్ళు బాగానే జరిగింది. సంతోషంగా ఉన్నారు. వాళ్ళకి 2 పిల్లలు పుట్టారు. ఒక పాపకు వచ్చి 5 సంవత్సరాలు, బాబుకి 8 సంవత్సరాలు. ఈ ఇన్నాళ్ల జీవితంలో వీళ్ళకిద్దరికి తను మాత్రం సంతోషంగానే ఉంటుంది, కానీ ఇతను ప్రతిరోజు నరకాన్ని చూస్తున్నాడు. ఏంటో తెలుసా? పెళ్ళైన 1 సంవత్సరం వరకు తనకు వంట వార్పు చేస్తూ చక్కగా ఉంది. ఇంత మంచి భార్య దొరికిందని అతను చాలా సంతోషపడ్డాడు, చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయాడు. కానీ అక్కడి నుంచే మొదలైంది. ఎప్పుడైతే పాప పుట్టిన తర్వాత ఇతను వంట వార్పు మొత్తం ఇతనే చేయాల్సి వచ్చింది. ఇలానే జరుగుతుంది. ఆఫీస్ నుంచి రావటం, పాపను రెడీ చేయటం, వంట వార్పు చేయటం, ఆ తర్వాత యథాస్థితి అయింది. ఇలా జరుగుతూ ఉంది. ఇంకా అతను 2 పిల్లలు పుట్టారమ్మా, చూడు నీ పద్ధతి మార్చుకో. నేను ఆఫీస్ నుంచి వచ్చేసరికి నువ్వు చక్కగా వంట వార్పు చేసి అన్నీ రెడీ చేసి చక్కగా స్నానం చేసి ఒక్క చిరునవ్వుతో నాకు ఎదురొస్తే నేను ఎంత హ్యాపీగా ఫీల్ అవుతాను. ఏంటి ఎప్పుడు దరిద్రంగా టీవీకి అంటుకొనే ఉంటావు? టీవీ తప్పితే నీకు మరో లోకం లేదే, ఏంటి అసలు నీ పరిస్థితి అని అంటాడు. నేను ఇంతే, నాకు టీవీ కావాలి, నేను ప్రశాంతం ఉండాలి, నేను నా ఇష్టం వచ్చినట్టు ఉంటాను. నీకు ఇష్టమైతే చెప్పు, నీకు ఇష్టం లేదా నేను నా పుట్టింటికి వెళ్తాను. నాకు ఎలాంటి పని చేయనీరు, చక్కగా చూసుకుంటారు. ఇప్పుడు వెళ్ళినా రెడీయే. కాదమ్మా, నువ్వు మారాలి. ఇన్నాళ్ళ జీవితం తర్వాత నువ్వు ఇలా మారితే పద్ధతి కాదు అని చెప్తాడు. లేదు, నా ఇష్టం ఇది, నేను టీవీ చూడాలి, నా ఇష్టం వచ్చినట్టే ఉండాలి, నేను వంట చేయలేను, నువ్వు నాకు చేసి పెట్టాలి, నేను తింటాను అంటది. కాదు, కుదరదు అంటాడు. అయితే నాకు విడాకులు ఇచ్చేసేయి, నేను ఎమ్మటిని మా ఇంటికి వెళ్ళిపోతాను అని వాదాపి వాదం జరుగుతుంది. అత్తమ్మ, వద్దమ్మా, ఇది పద్ధతి కాదు, ఇన్నాళ్ళు మీరు కలిసి ఉన్నారు, ఇకనే నీ పద్ధతి మార్చుకొని మంచి జీవితం, మంచి భవిష్యత్తు ఉంది, నువ్వు అది పద్ధతి కాదంటది. ఈవిడ 4 చివాట్లు పెడుతుంది. నువ్వు పెద్దదాని అయ్యావు, నీ చాదస్తం ఎక్కువైపోయింది, ఒక మూలం కూర్చో అంటది. అదే కోపం వస్తుంది. మాట పెరిగిద్ది. 2వ రోజు ఆవిడ విడాకులు రెడీ చేసుకుంటుంది. వస్తుంది, ఇతని చేత సైన్ చెప్పుకొని 2 పిల్లల్ని తీసుకొని, చిన్నపిల్లల్ని తీసుకొని వెళ్ళిపోద్ది. ఇంకా ఇలానే జరుగుతుంది. ఇతను ఏం చేస్తాడు? ఆఫీస్కి వెళ్ళటం, రావటం, యథాస్థితి తదోభవ అన్నట్టుగా జీవితాన్ని నెట్టేస్తాడు. వీళ్ళమ్మ ఉంది కదా, ఆవిడేమంటుందంటే, నువ్వు ఇన్నాళ్ళు ఒంటరిగా బతకలేదు, నువ్వు ఇప్పుడు ఒంటరిగా ఉంటున్నావు, నాకు చాలా బాధేస్తుంది, నాకు వయసు అయిపోయింది, నేను పోయిన తర్వాత నీ పరిస్థితి ఏంది, నీకు ఒక తోడు కావాలి. ఆమె ఎట్లాగో విడాకులు తీసుకొని పిల్లల్ని తీసుకొని వెళ్ళిపోయింది, ఇంకా వచ్చే అవకాశం లేదు నాన్న, నువ్వు పెళ్లి చేసుకో. లేదమ్మా, నేను ఇలాగనే ఉంటాను అంటాడు. కాదు నాన్న, నువ్వు పెళ్లి చేసుకోవాల్సిందేను అంటది. సరేనని చెప్పి తలదించుతాడు. ఇతను పెళ్లి చేసుకుంటాడా, లేక ఆ భార్యని మళ్ళీ తెచ్చుకుంటాడా, ఆ భార్య తిరిగి వస్తుందా లేదా, వీళ్ళ జీవితం ఇలానే ఉంటుందా ఏంటి అనేది నేను చక్కగా ఇంకొక ఎపిసోడ్లో చెప్తాను. దయించి ప్రతిరోజు నా కథని చూడండి, ప్లీజ్ వినండి.